హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ వన్ పూర్తి. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చినండి. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. అండ్ ఇప్పుడు మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. మట్టి కలుపుతున్నారా, నేను అది విజువల్ చూపిస్తాను. నేనైతే ఇప్పుడు కరెక్ట్ టైంకి అయితే వచ్చిన మట్టి కలిపే టైంకి. ఆ మట్టి ఎట్లా కలుపుతున్నారు, ఏ సైడ్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనేది పూర్తిగా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చి ఇక్కడ మట్టి అయితే కలుపుతారు అన్నవాళ్ళు. అది సిమెంట్, వైట్ సిమెంట్ అన్నీ కలిపి ఆ తట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ తట్లు అయితే ఆరే దాంట్లో ముంచి అక్కడ పైన వేస్తారు. అగో కనిపిస్తుంది కానీ అక్కడ పైన అయితే వేస్తారు అన్నవాళ్ళు. ఆ సైడ్ స్టార్ట్ చేసి మొత్తం పైకి అయితే వేస్తారు. ఇట్లా అట్లా ఆ విధంగా ముంచుతారు. దాంట్లో చూడండి. यार बरोबर आहे. రాయి తర్వాత ఈ పైన మళ్ళా పడుతున్నప్పుడు పూజ అయితే వేసేసారు. మనకు పూజ కూడా కంప్లీట్ చేసినాకనే మనకి వర్క్ అనేది స్టార్ట్ చేసారు అన్నవాళ్ళు. చూసుకోవచ్చు. మనకు మధ్యలో విగ్రహంకి వచ్చేసి కూడా ఫుల్ జాలి వరకు అయితే కంప్లీట్ చేసేసారు. విగ్రహం చూసుకోవచ్చు, క్లియర్ కనబడుతుంది. విగ్రహం షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. మధ్యలో జాలి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా పూజ చేసేసారు. ఫస్ట్ పూజ మనకు మట్టి వర్క్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే పూజ చేస్తారనమాట. ఇందాక పూజ అయితే కంప్లీట్ చేసారు అన్నవాళ్ళు. చూసుకోవచ్చు. మీకు దూరం నుంచి కూడా ఒకసారి విజువల్ చూపిస్తా. వినాయకుడు అనేది జాలి చుట్టిన తర్వాత ఏ విధంగా కనబడుతున్నాడో మీకైతే మొత్తం విజువల్ అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి జాలి వర్క్ అయితే స్టార్ట్ చేసారు. ఇక్కడ వచ్చేసి మనకి జాల్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. మూడో షెడ్ లెఫ్ట్ సైడ్లో అయితే జాల్ వర్క్ స్టార్ట్ చేసారు. ఇక్కడ కూడా పూజ అయిపోయింది అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ దానికి కొంచెం దానికి వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. రాడ్లు అడ్డం రాడ్లు కొడతారు, అది ఒకటి కొట్టేస్తే అయిపోతుంది. ఒకసారి మీకు పూర్తిగా విజువల్స్ అనేది నీట్గా క్యాప్చర్ చేసి పెడతాను. ఆ విజువల్స్ అనేది చూడండి. జాల్ చుట్టిన తర్వాత మన వినాయకుడు ఏ విధంగా అయితే కనబడుతున్నాడో ఆల్మోస్ట్ మొత్తం వీడియోలో చూసుకోండి.